Hello guys, welcome back to my channel. I hope all are doing well. If you are new to this channel, please subscribe to my channel, like, share and comment. Whatever queries you are having regarding anything about Kakatiya University, I'll try to find out the answers and I'll try to reply your answers also. So don't worry. If you have any questions regarding about CPJET, about college course, anything else, okay? So I'll try to give you the answers definitely. So first you put a comment in the video, then I'll definitely reply to that comment, okay? So guys, a lot of people are asking about CPJET second phase, okay? So చాలా మంది నాకు కమెంట్స్ చేశారు. ఐ మీన్ నేను ఫస్ట్ ఫేజ్ మిస్ చేసుకున్నాను, అప్లై చేయలేదు. సెకండ్ ఫేజ్ లో మళ్ళీ నేను అప్లికేషన్ పెట్టుకోవచ్చా అంటే డెఫినెట్లీ పెట్టుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సెకండ్ ఫేజ్ ఎప్పుడు వస్తుంది అనేది మీకు ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చేస్తాను. సో ఆ పర్టికులర్ డేట్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ వెబ్ ఆప్షన్ రోజు కాలేజెస్ అన్ని సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకుంటే డెఫినెట్లీ మీకు సెకండ్ ఫేజ్ లో రిజల్ట్ అనేది వస్తుంది. సో మీరైతే ఇవన్నీ ఏం మిస్ చేసుకోకండి, ఓకేనా? సో ఎవరైతే మిస్ చేసుకున్నారో సెకండ్ ఫేజ్ మాత్రం మిస్ చేసుకోకండి. ఎందుకంటే మళ్ళా 1 year అంతా వేస్ట్ అయిపోతుంది. ఎన్ని కాలేజెస్ ఉన్నా అన్ని కాలేజెస్ పెట్టుకోండి. మీ దగ్గర ఉన్న చాలా కాలేజెస్ ఉంటాయి. ఫస్ట్ ప్రయారిటీ మీకు ఏ కాలేజ్ లో అయితే కావాలనుకుంటున్నారో ఫస్ట్ ప్రయారిటీ మాత్రం ఆ కాలేజ్ పెట్టుకోండి, ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీ మీ ర్యాంక్ బట్టి, ఓకే? అకార్డింగ్ టు యువర్ ర్యాంక్ యూ హ్యావ్ టు సెలెక్ట్ యువర్ కాలేజెస్, ఓకే? సో ఫస్ట్ ఓయూ పెట్టుకోండి. ఎవరికైతే ఓయూ వెళ్ళాలనుకుంటున్నారో మేబీ మీ కేటగిరీస్ వైస్ లో మీకు సెలెక్షన్ రావచ్చు. సెకండ్ తెలంగాణ యూనివర్సిటీ ఆర్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ యూ కెన్ పుట్ లైక్ కాకతీయ యూనివర్సిటీ, ఏదైనా ఆప్షన్ చూస్ చేసుకోండి. తర్వాత థర్డ్ చాయిస్ లో మీకు దగ్గరున్న ఎన్ని కాలేజెస్ ఉంటే అన్ని కాలేజెస్ పెట్టుకోండి గైస్. ఎందుకంటే ఇయర్ అంతా వేస్ట్ చేసుకోకండి, సరేనా? ఏ కాలేజ్ అయినా సరే మీకు చదవాల్సిందే, మీరు ఇయర్ కంప్లీట్ చేయాల్సిందే. ఓయూలో రాలేదు, కేయూలో రాలేదు, టీయూలో రాలేదు అని డోంట్ అంటే బాధపడకండి. మీకు ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజ్ లో అడ్మిషన్ తీసుకోండి. అడ్మిషన్ తీసుకొని మీ పీజీ కోర్స్ ని కంప్లీట్ చేసుకోండి. మళ్ళా టైం వేస్ట్ చేస్తా ఉంటే అది ఇయర్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇట్స్ యూస్లెస్ అయిపోతుంది ఇయర్ అంతా. మీకు మళ్ళా సిపిజెట్ రాసి మళ్ళా ర్యాంక్ తెచ్చుకొని అప్పుడు మళ్ళా నీకు నచ్చిన కాలేజ్ లో అడ్మిషన్ తీసుకుంటే అది మీ ఇష్టం, మీ చాయిస్. ఇక దాని గురించి నేనేం చెప్పలేను. బట్ ఇయర్ మాత్రం వేస్ట్ చేసుకోకండి. ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజ్ పెట్టుకోండి. ఇదే కాలేజ్ పెట్టుకోవాలని రూల్ లేదు. మీకు దగ్గర ఉన్న కాలేజెస్ అన్ని పెట్టుకోండి. ఏ కాలేజ్ లో వస్తే ఆ కాలేజ్ లో సీట్ తీసుకొని మీరు చదువుకోండి. 2 years లో పీజీ అనేది కంప్లీట్ చేసుకోండి. పీజీతో మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. జూనియర్ లెక్చరర్ కానీ, డిగ్రీ లెక్చరర్ కానీ చాలా ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. మీరు ఈ పీజీ కోర్స్ కంప్లీట్ అయ్యే లోపు కూడా మీరు సెట్ నెట్ క్వాలిఫై చేసుకోండి. కంపల్సరీ క్వాలిఫై చేసుకోండి, ఓకేనా? మీకు ఎంత బెనిఫిట్ ఉంటుందంటే ఒక్కసారి యూజీసీ నెట్, సిఎస్ఐఆర్ నెట్ క్వాలిఫై చేసుకుంటే మీరు పిహెచ్డి దాంట్లో ఎన్రోల్ చేసుకోవచ్చు. మీకు స్కాలర్షిప్ వస్తుంది. జేఆర్ఎఫ్ ఫెలోషిప్ కూడా మీకు ఇస్తారు. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మీకు ఏమంటున్నాను అంటే మీరు మిస్ చేసుకోకండి. మనం ఏం చేస్తాం, జాయిన్ అయ్యామా కాలేజ్ లో, సీట్ వచ్చిందా, ఓకే నడుస్తుంది కాలేజ్, ఒక క్లాస్ వింటాను, 2 క్లాస్ వింటాను, డే అంతా వేస్ట్ చేసుకుంటా ఉంటాం. బట్ డోంట్ డూ దట్. స్టార్టింగ్ నుంచి వెళ్ళి సెకండ్ ఇయర్ అయ్యే వరకు మీ సిలబస్ అనేది చాలా గ్రిప్ వచ్చేస్తుంది. మీరు ఒకవేళ రెగ్యులర్ బేసిస్ లో అట్లీస్ట్ 1 chapter ఫినిష్, నాట్ 1 chapter, 1 day లో 1 chapter ఫినిష్ కాదు మాక్సిమం, బట్ అట్లీస్ట్ 1 month లో ఒక 3-4 chapters అయితే మీరు కంప్లీట్ చేయగలుగుతారు. మాక్సిమం ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి మనకి సిఎస్ఐఆర్ నెట్ సిలబస్ లో? ఓన్లీ ఒక 14 or 13 సంథింగ్ అట్లా ఉంది సిలబస్. సో మీరు చూడండి 2 years లో మీరు సిఎస్ఐఆర్ నెట్ కి సిలబస్ ఫినిష్ చేయలేరా? ఈవెన్ యూ కెన్ ప్రాక్టీస్ యువర్ పేపర్ 1 and పేపర్ 2 బోత్ సైమల్టేనియస్లీ ఎట్ ఏ టైమ్. సో నేను చెప్పాలనుకుంటున్నా ఏంటంటే నేను నా టైం వేస్ట్ చేసుకున్నా, నిజం చెప్తానా. ఐ షుడ్ స్టడీ. ఇప్పుడు నేను చదువుతున్నా, ఇప్పుడు దానికోసం నేను చదువుతున్నా. రీసెంట్ గానే నా బాటనీ ఎంఎస్సీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిజల్ట్ రాలేదు. 4th semester రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను. సో ఇంకా 2 weeks లో రిజల్ట్ ఇస్తానన్నారు, ఇంకా ఇయ్యలేదు. సో ఇప్పుడు నేను వాటి కోసం నేను ప్రిపేర్ అవుతున్నా. సిఎస్ఐఆర్ నెట్ అండ్ తెలంగాణ సెట్ నోటిఫికేషన్ కూడా పడ్డది. సో దానికోసం నేను ప్రిపేర్ అవుతున్నా. ప్లస్ ఈఎంఆర్ఎస్ వ్యాకెన్సీ వచ్చింది. ఎవరైతే బీఈడీ కంప్లీట్ చేశారో ప్లస్ సీటెట్ క్వాలిఫై ఎవరైతే ఉన్నారో అండ్ పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు టీజీటీకి పీజీటీకి ఎలిజిబుల్ ఉన్నారు. వాళ్ళు కూడా 23rd October కి లాస్ట్ డేట్ ఉంది. సో మీరందరూ ఎవరైతే బీఈడీ కంప్లీట్ చేశారో ప్లస్ పీజీ కోర్స్ కంప్లీట్ చేశారు, ఎవరైతే 4th semester ఎగ్జామ్ అయిపోయిందో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. ఎందుకంటే ఆపర్చునిటీ మిస్ చేసుకోండి. బీఈడీ వాళ్ళకైతే మాక్సిమం చాలా తక్కువ పోస్టులు ఉంటాయి మన స్టేట్ లో అయితే. అందుకే సెంట్రల్ లెవెల్లో ఒక మంచి చాయిస్ ఉంది, ఆపర్చునిటీ ఉంది. సో మీరందరూ మిస్ చేసుకోకండి, ఓకేనా? సో నేను కూడా ఈఎంఆర్ఎస్ కి అప్లై చేశాను. సో నేను ప్రిపేర్ అవుతున్నాను దానికి. డిసెంబర్ లో ఎగ్జామ్ ఉంది. డేట్ కూడా ఇష్యూ చేసేసారు వాళ్ళు. ఈ పర్టికులర్ డేట్ 13 December, 14 December అండ్ 21 or 22nd December కి ఈఎంఆర్ఎస్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు.
ఓకే, సిబిఎస్ఈ వాళ్ళు. సో అది పర్టికులర్ డేట్ వచ్చేసింది. బట్ దీనికి ఏంటంటే నెగటివ్ మార్కింగ్ ఉంది, దానికోసం మనమైతే ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో మిగతా వాళ్ళకి నేను ఏం చెప్తున్నాను అంటే, మీరు ఇప్పుడైతే స్టార్టింగ్ కోర్స్ జాయిన్ అవుతున్నారు, జూనియర్స్ అందరికీ చెప్తున్నాను మీకు. ఇప్పుడైతే ఎవరైతే పీజీఏలో ఎన్రోల్ చేసుకున్నారు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి. సీరియస్ గా చెప్తున్నా, మీకు ఎవరితో అవసరం లేదు ఎవరితో మీకు అవసరమే లేదు. ఎవరు కూడా మనకి హెల్ప్ చెయ్యరు. మన ఫ్రెండ్స్ కూడా ఈవెన్ మనం చదువుతున్నామని కూడా చెప్పరు, తెలుసా? చెప్పరు. వాళ్ళు సీక్రెట్ గా చదువుకుంటారు. వాళ్ళు ఏం ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వరు. సో నేను ఏం చెప్తున్నాను అంటే, మీరు మీకే హెల్ప్ చేసుకోవాలి, మీరే చదువుకోవాలి. ఎవరితో మీకు అవసరం లేదు. డోంట్ వేస్ట్ యువర్ టైం. స్పెషల్ ఐఎమ్ సేయింగ్ టు గర్ల్స్, మీరు స్పెషల్ ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు ఇప్పుడు సిఎస్ఐఆర్ నెట్, జిఆర్ఎఫ్, యూజీసీ నెట్ అవన్నీ క్లియర్ చేసుకుంటే మీకు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు మళ్ళా వచ్చే జేఎల్కి, జిఎల్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఈ 2 years తొందరగానే ఎంత మంచిగా అంటే అంత మంచిగా ప్రిపేర్ అయ్యి క్వాలిఫై చేసుకోండి. ఓకేనా? ఒకటే కాన్సెప్ట్, ఒకటే టార్గెట్ పెట్టుకోండి, నేను సిలబస్ కంప్లీట్ చేయాలి. లైఫ్ సైన్స్ వాళ్ళు సిఎస్ఐఆర్ నెట్ ప్రిపేర్ అవ్వండి. మిగతా ఆర్ట్స్ వాళ్ళందరూ యూజీసీ నెట్ కి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? టీచింగ్ యాప్టిట్యూడ్ పేపర్ 1 చాలా ఈజీగా ఉంటుంది. మీకు కంటెంట్ మీద గ్రిప్ ఉండదా? మీరు చిన్నప్పటి నుంచి మీ మెయిన్ మదర్ సబ్జెక్ట్ చదువుకుంటా ఉంటారు, మీకు దాని మీద గ్రిప్ ఉంటుందా? ఉంటది కదా, కంపల్సరీ ఉంటది. సో మీరు మీ బేసిక్స్ ని ఎంత స్ట్రాంగ్ పెట్టుకుంటే, మీ సబ్జెక్ట్ ని మీరు ఎంత స్ట్రాంగ్ పెట్టుకుంటే అంత మంచి బెనిఫిట్ ఉంటుంది మీకు. ఓకేనా? సో డోంట్ మిస్ ఇట్. ఓకే, ఇప్పటి నుంచే చెప్తున్నా, మీరు స్టార్టింగ్ నుంచే ప్రిపేర్ అవ్వండి. ఎవరితో సంబంధం లేదు. మీరు అంటారు, నాకు చదవాలనుకుంటున్నా కానీ నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు, ఫోకస్ పెడతలేను, అది ఇది అని చాలా రీజన్స్ మాట్లాడతారు. కరెక్ట్, ఈవెన్ నాకు కూడా చదవబుద్ధి కాదు. బట్ నాకు ఒక్కటే ఫోకస్, నేను ఎట్లయినా క్లియర్ చెయ్యాలి, ఒక్కటే ఫోకస్ ఉంది తెలుసా నాకైతే. ఇప్పుడు ప్రెసెంట్ నేను ఎట్లయినా జాబ్ కొట్టుకోవాలి, ఎట్లయినా నేను సెట్ క్వాలిఫై చేసుకోవాలి, సిఎస్ఐఆర్ నెట్ క్వాలిఫై చేసుకోవాలి, ఒకటి టార్గెట్ ఉంది. మనకి వేరే వాళ్ళతో సంబంధమే లేదు. హాస్టల్లో ఉంటున్నారా? ఓకే, ఉండండి. క్లాస్ ఇంపార్టెంట్ అయితే వెళ్ళండి. అదర్వైజ్ యూ గో టు లైబ్రరీ. మీకు ఎవరితో సంబంధం లేదు. లైబ్రరీలో చాలా డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి. మీకు నచ్చిన ప్లేస్ లో రెగ్యులర్ గా వెళ్ళి అక్కడ ప్లేస్ రిజర్వ్ చేసుకుని మీరు అక్కడ చదువుకోండి. మీకు ఎవరితో అవసరం లేదు. ఫ్రెండ్స్ అందరు బయటికి వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అని అంటారు. కరెక్టే, వెళ్తారు. బట్ అది మీ మీద డిపెండ్ అయ్యి ఉంది. మీరు చదువుకోవాలనుకుంటున్నారా? అదర్వైజ్ యూ వాంట్ టు వేస్ట్ యువర్ టైం. ఇట్స్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ యూ. ఓకే గైస్, సో మీకు ఉన్న టైంలోనే మీరు అన్ని క్లియర్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత బాధపడాల్సింది మనమే. నౌ ఐఎమ్ సఫరింగ్. వై? బికాస్ నేను సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యే వరకు సిఎస్ఆర్ నెట్ క్వాలిఫై చేసుకుంటే ఇప్పుడు అన్ని ఒకటేసారి వచ్చింది తెలుసా. ఈఎంఆర్ఎస్ వచ్చింది, సెట్ క్వాలిఫికేషన్, మళ్ళీ సిఎస్ఐఆర్ నెట్, యూజీసీ నెట్, ప్రతి ఒక్కటి ఒకటే టైంలో వచ్చారు. ఇప్పుడు ఈఎంఆర్ఎస్ కి నెగటివ్ మార్కింగ్ ఉంది. అది చాలా పర్టికులర్ గా రెగ్యులర్ గా మంచిగా ప్రాక్టీస్ చేస్తేనే వాళ్ళే క్లియర్ చేయగలుగుతారు. అదర్వైజ్ ఎవరైతే గ్రామర్ బేసిక్స్ అన్ని క్లియర్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఈజీగా క్లియర్ చేసుకోగలుగుతారు. అదర్వైజ్ ఈ 2 months అయితే కంటిన్యూస్లీ చదవాలి అండ్ రెగ్యులర్ గా టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయాలి, అవన్నీ చేయాలి. దీని గురించి నేను సపరేట్ గా ఒక వీడియో చేస్తాను. ఎవరైతే ఈఎంఆర్ఎస్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కొంచెం నేను చెప్తాను దాని గురించి. ఓకే, సో సిపిజెడ్ స్టూడెంట్స్ కి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, మీరు ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఎవరైతే అప్లై చేసుకోలేదో వెళ్ళి సెకండ్ ఫేజ్ డేట్ వచ్చినప్పుడు అప్లై చేసుకోండి. డోంట్ మిస్ ఇట్ గైస్. ఓకే, మిస్ చేసుకోకండి అసలుకి. తర్వాత ఏ కాలేజ్ వచ్చినా సరే నాన్న, ఏం కాదు, నథింగ్ విల్ హ్యాపెన్. ఓకే, మనకు ఒక డిగ్రీ వస్తుంది, చదువుకోవాలి. ఈవెన్ ఇదర్ అది యూనివర్సిటీ అయినా సరే పర్లేదు, నార్మల్ కాలేజ్, అఫిలియేటెడ్ కాలేజ్ అయినా సరే పర్లేదు, నథింగ్ విల్ హ్యాపెన్. దాంతో మనకు వచ్చేది ఏం లేదు. ఓకేనా? మనకి ఒక డిగ్రీ వస్తుంది, కంప్లీట్ చేసుకోవాలి, సిఎస్ఆర్ నెట్ కంప్లీట్ చేసుకోవాలి. మీరు తర్వాత వాళ్ళందరూ మీ కాలేజ్ ఏ కాలేజ్ లో చదివారని అడగరు. మీకు డిగ్రీ ఉందా, మీకు పర్సెంటేజ్ ఉందా, మీకు సెట్ క్వాలిఫై ఉందా, నెట్ క్వాలిఫై ఉందా, సిఎస్ఆర్ నెట్ క్వాలిఫై ఉందా, అన్ని ఉందా, అవి మాత్రమే చెక్ చేస్తారు. కానీ నువ్వు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినావు, నువ్వు ఏ కాలేజ్ లో చదువుకొని వచ్చినావు, అవన్నీ దట్ ఈస్ సెకండరీ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఏ గుడ్ ర్యాంక్ ఇన్ యువర్ సర్టిఫికెట్స్. ఓకే, సో హోప్ యూ గైజ్ అండర్స్టూడ్. ఓకే, ఇంకా నేను ఎస్డిఎల్సి డిస్టెన్స్ కోర్స్, ఓపెన్ కోర్స్ గురించి కూడా వేరే వీడియో చేస్తాను. చాలా మందికి మన ఎస్డిఎల్సి లో డిస్టెన్స్ నుంచి బిఏ కోర్స్, పీజీ కోర్స్, అన్ని కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. వాటి గురించి కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను. దాంట్లో కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. తర్వాత నేను ఒక లిస్ట్ రాసుకున్నాను, కమెంట్స్ అవన్నీ ఎట్లా ఎవరికి ఏం రిప్లై ఇవ్వాలి అనేది. సో చూద్దాం, నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఎస్డిఎల్సి కోర్సెస్ గురించి, స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ కాలేజ్. ఓకే, ఎగ్జామ్ సెంటర్ గురించి. దాని తర్వాత చాలా మంది మెస్ బెల్ గురించి అడిగారు. దాన్ని కూడా నేను రేపు ఒకవేళ యూనివర్సిటీకి వెళ్తే అక్కడ నా ఫ్రెండ్స్ అందరూ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ రివ్యూస్ కూడా మీకు వాళ్ళతోటి పరిచయం చేపించి వీడియోలో కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్, మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ మిగతాన్ని నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే డెఫినెట్లీ కమెంట్ చేయండి అండ్ దెన్ లైక్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. ఓకే గైస్, hope you all understood what I want to say. That's it for today's video. Bye bye.